శ్రీనివాస రామానుజన్ స్కూల్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ పరిధి 65వ డివిజన్ సుబ్బయ్యపల్లిలో ఉన్న శ్రీనివాస రామానుజన్ స్కూల్లో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు. ప్రపంచమంతా మన సాంప్రదాయాలను ఆదరించి చేసిన ఆత్మీయ సాధన అని కొనియాడారు. ప్రతిరోజు యోగా చేయాలనే కోరిక ఉంటున్నా కూడా రోజు దినచర్య వలన సమయం కేటాయించలేకపోతున్నామని చెప్పారు. యోగా సెంటర్లపై అవగాహన కల్పించాలని, ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ స్కూల్ కరెస్పాండెంట్ సెక్రటరీ ముచ్చా అరుణ రాజిరెడ్డి, విఆర్ఓ జితేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచం మొత్తం అందరూ కూడా జరుపుకుంటున్నారు. మరి అందులో భాగంగా మేము కూడా మా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ టీచర్స్, స్టూడెంట్స్ అందరం కలిసి జరుపుకుంటున్నాం. మరి ఈ యోగాను పతంజలి మహర్షి కనుక్కోవడం జరిగింది. ఆ పతంజలి మహర్షి కనుక్కున్నటువంటి యోగాను ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు తెలియజేసి ఇంటర్నేషనల్ యోగా డేగా చేశారు. ఈ సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యోగా వలన పిల్లలకు మంచి శారీరకంగా వికాసం జరుగుతుంది. అదేవిధంగా మెడిటేషన్ వలన మానసిక ప్రశాంతత జరుగుతుంది. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు విద్యార్థులు చక్కగా ఉపాధ్యాయులు బోధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా నేర్చుకునేందుకోసం మనసు ప్రశాంతంగా ఉండాలి. మెదడులో ఎలాంటి వింత ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంచేందుకోసం ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ యోగాలో సూర్య నమస్కారాలు, ఆసనాలు, భుజంగాసనము, చక్రాసనము, సర్వాంగాసనము, అనేక రకాల ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు, వాటితో పాటు ప్రాణాయామాలు అనులోమ, వినులోమ, భస్త్రిక ఇలాంటి ప్రాణాయామ, వాటితో పాటు స్వామి వివేకానంద తెలియజేసినట్టుగా గౌతమ బుద్ధుడు కనుక్కున్నటువంటి శ్వాస మీద ధ్యాస ఏదైతుందో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది సైన్స్ అని సర్టిఫై చేసిన తర్వాత ఆ శ్వాస మీద ధ్యాసతో పిల్లలను మా పాఠశాలలో రోజు 10 నిమిషాలు ప్రేయర్ అయిన తర్వాత మెడిటేషన్ చేస్తున్నాం. దానివల్ల మా పిల్లలు మంచి అనుభూతులు పొందుతూ వాళ్ళ చిత్తవృత్తులు అన్నింటిని కూడా మెడిటేషన్ ద్వారా బయటికి తొలగింపజేస్తూ ఉపాధ్యాయులు చెప్పే కాన్సెప్ట్స్ను వాళ్ళు మేధస్సులు ఎక్కించుకొని అద్భుతమైనటువంటి ఏకాగ్రతతోటి చదువు నేర్చుకోవడం కోసం ఈ యోగా ఉపయోగపడుతుంది. అందుకోసం మేము ప్రతినిత్యం మా పిల్లలను యోగాలో ప్రాక్టీస్ చేపిస్తూ అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుతూ మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నామని ఈ సందర్భంగా